మరొకసారి ప్రజలారా, తీన్మార్ నవీన్, చింతపండు నవీన్ కుమార్ దందాలు బాగోతాలు అన్ని బయట పెట్టినాం. ఇక ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ఆయన ఇప్పుడు మంత్రి కావాలని తిరుగుతున్నారట. మరి ఇలాంటి ఒక చిల్లరగాన్ని, ఇలాంటి ఒక దందాలు చేసేటోన్ని, ఇలాంటి ఒక దుర్మార్గుణ్ణి మీ ప్రభుత్వంలో ఉంచుకుంటారా? మీ ప్రభుత్వం వీన్ని కాపాడుతుందా? మీ ప్రభుత్వం ఇలాగే వీన్ని ప్రోత్సహిస్తుందా? ఇంకొక నలుగురికి డబ్బులు ఇచ్చి పంచుమని, ఇంకొక నలుగురు ఇండ్లకు పోయి దోపిడీ చేయమని, ఇంకొక నలుగురు ఇండ్లకు పోయి అర్ధరాత్రులని అపరాత్రులని చూడకుండా, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలను చూడకుండా వాళ్ళ మీద దుర్మార్గం ప్రదర్శించేలా చేయమని రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు ప్రోత్సహిస్తున్నారా? తక్షణమే వాన్ని ఎమ్మెల్సీగా రద్దు చేసి పడేయాలి. ఆ ఎన్నిక రద్దు చేయాలి. అక్కడ ఎవరైతే దోపిడీదారులు వచ్చిందో, గూండాలు వచ్చిన వాళ్ళందరినీ తక్షణం తీసుకుపోయి జైలు వేయాలి. ఆ ఇంటికి ప్రొటెక్షన్ కల్పించాలి. శంకర్రావుకు 40 లక్షలు ఎందుకు ఇచ్చిండో కక్కియాలి శంకర్రావుని. శంకర్రావు ఏమో శుద్ధ పూస కాదు. శంకర్రావుకు 40 లక్షలు వచ్చినాయి వాస్తవమే అని శంకర్రావు ఒప్పుకున్నాడు. కానీ శంకర్రావు నిందితుడే. కానీ నిందితుడిని కూడా భయభ్రాంతులకు గురి చేయకూడదు. నిందితుడిని ఎందుకు పంచవలసి వచ్చిందని ఆయన అదుపులోకి తీసుకొని ఆయన విచారించి ఆయన ఒకవేళ జైలు వేసేది ఉంటే ఆయన జైలు వేయి. కాకపోతే మహిళను చూడకుండా వాళ్ళ భార్యను భయభ్రాంతులకు గురి చేసినందుకు దీని మీద కేసు పెట్టాలి. ఆ ఇంటి మీదకి ఎందుకు పోవాల్సి వచ్చింది, ఆ మహిళను ఎందుకు భయభ్రాంతులకు గురి చేయవలసి వచ్చింది, కేసు పెట్టాలి, బొక్కలు దోయాలి. ఇక సిఐ నీది ఎక్కువ ఉన్నది ఇక్కడ పాత్ర. నువ్వు అసలు ఎంత బ్రోకర్గా మాట్లాడుతున్నావు అర్థమైతలేదు. ఇక్కడ బ్రోకర్ గాని అయిపోయినావు. వెక్కిలినా నవ్వుకుంటా చింతపండు నవీన్ కుమార్ ఎంత పెద్ద వీడియోలు, ఇంత పెద్దగా ఉన్నాయి ఆ వీడియోలు. వాడు మాట్లాడైనా మాట్లాడే, ఇంకోటి మాట్లాడైనా మాట్లాడే. అయితే వాడి నోరుకు భయపడాలా? గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులనే బెదిరించిండు, మీరు ఎంత అని చెప్తాను బాధితుని దగ్గర. అంటే బాధితుడు గుండె వలిగి సావాలా? ఇది అనను సిఐగా ఉండి చెప్పేది. మీరు అంత ఎందుకు వచ్చిండ్రా అని లాఠీ పచ్చి నాలుగు దాన్ని బయటికి పోరి బేకుగా అనాలి. కానీ నువ్వు కూర్చోబెట్టి ఇంకా నీళ్ళు ఇచ్చి ఒక స్త్రీని ఇంతమంది మొగోళ్ళ ముందట విచారిస్తావు. నువ్వు ముందు నేను బొక్కలు వేయాలి సిఐని. నేను నల్గొండ సిఐ, టౌన్ సిఐ వాళ్ళు ఉన్నారో ఆయన బొక్కలు వేయాలి ముందు. హోంమంత్రి గారు లేరు ఈ రాష్ట్రానికి, ముఖ్యమంత్రి గారు మీకే విజ్ఞప్తి చేస్తున్నాం. ముందు ఆ సిఐని వెంటనే బర్తరఫ్ చేసి పడేసి ఈ గుండాలను వీళ్ళందరినీ తీసుకుపోయి జైలేరి. ఆ మహిళకు ఖచ్చితంగా థ్రెట్ ఉన్నది. అలా చిన్నపిల్లలు ఉంటారు, అందరు ఉంటారు. ఈ దుర్మార్గం కొనసాగుతున్నది రాష్ట్రంలో. తీన్మార్ నవీన్, చింతపండు నవీన్ ఎంత దుర్మార్గుడు మీ కళ్ళారా మీరే చూసిండ్రు.